నమస్కారం. ఈటీవీ న్యూస్ కి స్వాగతం. దేశీయంగా తయారీ రంగానికి కొత్త ఊపునివ్వడమే లక్ష్యంగా కేంద్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశంలోని 10 రాష్ట్రాల్లో 12 పారిశ్రామిక నగరాలను 28,602 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసేందుకు ఆమోదం తెలిపింది. ఇందులో ఆంధ్రప్రదేశ్లో 2, తెలంగాణలో 1 రానున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని కొప్పర్తి, ఓర్వకల్లు, తెలంగాణలో జహీరాబాద్లో పారిశ్రామిక నగరాలను అభివృద్ధి చేయనుంది. జాతీయ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి కార్యక్రమం ఎన్ఐసిడిపిలో భాగంగా ఈ 12 ప్రాజెక్టు ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. వీటి ద్వారా ఆర్థిక వృద్ధి రేటు పెరగడం సహా ప్రపంచ పోటీని తట్టుకునేలా అభివృద్ధి సాధించవచ్చని సమావేశం తర్వాత కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. 12 పారిశ్రామిక నగరాలను గ్రీన్ ఫీల్డ్ స్మార్ట్ నగరాలుగా అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేస్తామని వివరించారు. ఈ నగరాల ద్వారా ప్రత్యక్షంగా 10 లక్షల మందికి, పరోక్షంగా 30 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. ఈ 12 పారిశ్రామిక నగరాలు 1,52,000 కోట్ల మేర పెట్టుబడులను ఆకర్షిస్తాయని పేర్కొన్నారు. నమస్కారం. ఈటీవీ